వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ముగ్గురు గొప్ప వ్యక్తుల మధ్యలో చెప్పబడుతున్న ఈ మాటను మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా గొప్ప శుభ సమాచారాన్ని తెలియచేసిన గాబ్రియేలు దూత, రెండవదిగా మరియా, మూడవదిగా ఎలిజబెత్తు. ఈ ముగ్గురు మధ్యలో చెప్పబడిన గొప్ప మాట, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ప్రభువును ఎవరైతే ఘనపరుస్తారో ఆయన వారిని ఘనపరుస్తాడు. అలాగూ మరియా ప్రభువును ఎంత ఘనపరిచిందో ప్రభువు కూడా తననంతా ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ మాటను ఇంగ్లీష్ బైబిల్లో మ్యాగ్నిఫయింగ్ అని వాడుతూ వచ్చారు. అనగా అత్యున్నతంగా దేవుణ్ణి ఘనపరచుట. ఇది ఎంత గొప్ప సంతోషకరమైన సందర్భమో మనకు అర్థమవుతుంది. దేవుని దూత మరియకు గొప్ప శుభ సమాచారము అనగా తన కుమారుణ్ణి, లోక రక్షకుణ్ణి జన్మించబోతుంది, జన్మనివ్వబోతుంది అని చెప్పిన మాట వెంటనే తెలుసుకున్నప్పుడు ఇంకొక సంతోషకరమైన వార్త దూత మరియకు చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, నీ బంధువురాలైన ఎలిజబెత్తు కూడా గర్భం ధరించింది అనేది 36వ వచనంలో. నిజంగా ఎంత సంతోషకరం అంటే, వెంటనే మరియ లేచి ఆ ఊరికి త్వరగా వెళ్ళి ఎలిజబెత్తు ఇంటిలో ప్రవేశించి వందనం చేసినప్పుడు ఇంకొక అద్భుతమైన విషయాన్ని అక్కడ చూస్తాం. 41వ వచనంలో ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ప్రియులారా, ఇక్కడ ఇద్దరు గొప్ప స్త్రీల గర్భంలో ఉన్న ఇద్దరు గొప్ప వ్యక్తులు. మొట్టమొదట మరియ గర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు, ఎలిజబెత్ గర్భంలో గొప్ప ప్రవక్త అయిన యోహాను. ప్రియులారా, ఇంత గొప్ప అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది ఎంత ఆనందమో చెప్పటానికి వీల్లేదు. ఈ ఉదయకాల సమయంలో వీరి జీవితంలోనే కాదు, నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఇలాంటి సందర్భాన్ని నువ్వు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఆనందాన్ని నువ్వు పొందవచ్చు. ఇలాంటి కార్యాన్ని నీవు అనుభవించవచ్చు. అది ఎలా అంటే, ప్రభువుకు నువ్విచ్చే స్థానాన్ని బట్టి, ప్రభువుకు నువ్విచ్చే మర్యాదను బట్టి అది ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? ప్రభువుకు నీకు ఎలాంటి ఆ సంబంధం కొనసాగుతుందో అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువును చాలా చులకనగా నువ్వు చూస్తున్నావేమో. నా దేవుడే కదా, నా ప్రభువే కదా, నేనేం చేసినా పర్వాలేదు అనుకుంటున్నావేమో. కానీ ప్రియులారా, ఎప్పుడైతే ఆయనను మనం ఘనపరుస్తామో ఆయన ఖచ్చితంగా మనల్ని ఘనపరిచేవాడిగా ఆయన ఉంటున్నాడు. మనకు తెలుసు, 1 సమూయేలు గ్రంథం 2:30లో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను తృణీకరించువారు తృణీకారము పొందుతారు. ఆ దినాల్లో ఎంతమంది గొప్ప స్త్రీలు ఉన్నప్పటికీ కూడా
ఎందుకు దేవుడు మరియను ఎలిజబెత్తును ఏర్పరచుకున్నాడంటే వీరిద్దరూ కూడా వారి జీవితం ద్వారా ప్రభువుకి ఘనత తీసుకుని వచ్చారు. ఈ దినాన ప్రభువును నువ్వు గణపరచటం అలవాటు చేసుకుంటే ఒక దినాన దేవుడు నిన్ను గణపరిచే స్థితిని నువ్వు ఊహించలేవు. అది ఏమాత్రం కూడా నీ ఊహకు ఆలోచనకు అందదు. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మనం ప్రభువును గణపరుస్తూ అనగా ఆయనకు లోబడుతూ ఆయనకు విధేయులమై ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ మనకు వచ్చే నిందలు, అవమానాలు, ప్రతి పరిస్థితిని మనం తట్టుకొని ప్రభు కొరకు నిలవగలిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా గణపరిచేవాడుగా ఉంటున్నాడు. నిజానికి చూస్తే ఎలిజబెత్ పిల్లలు లేక ఎంతగా అవమానాలు పొందుంటుంది. ఒక పక్క దేవుని సేవ చేస్తూ వారికి పిల్లలు లేరు అంటే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలైన మాటలు తను వినుంటుంది. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో, నువ్వు సంతోషించే దినము, నీ గర్భంలో శిశువు గంతులేసే గడియ సమయము నీ జీవితంలో కూడా రాబోతుంది. అంత మాత్రమే కాదు, మరి కూడా ఎన్ని అవమానాలు, నిందల గుండా తను వెళ్తూ వచ్చిందో మనకు తెలుసు. తన ప్రదానం చేసుకున్న భర్త కూడా తన్ను విడిచిపెట్టాలి అనే ఆలోచన వచ్చిందంటే లోకమంతా తన గురించి ఎన్నెన్ని అనుకొని ఉంటుందో ఇవన్నీ కూడా భరించింది. ప్రియులారా, ప్రభువును గణపరచటము అంటే మరొక్క మాటలో చెప్పాలంటే ఆయన కొరకు నిందించబడటం, ఆయన కొరకు శ్రమపడటం, ఆయన కొరకు ప్రతి పరిస్థితిని సహించి నిలబడగలగటమే ఆయనను గణపరచటం. ఇది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? దేవదూతలకి అవకాశం దేవుడు ఇవ్వలేదు, మానవులమైన మనకిచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుణ్ణి గణపరిచే అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. ఎవరు కూడా దాన్ని ఏమాత్రము అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ముగింపులో ప్రియులారా, ప్రభువును నా ప్రాణము గణపరుచుచున్నది అని మరియ చెప్పింది. ఈ దినాన ప్రభువును గణపరచుట ఎలాగూ అని 7 విషయాలు ముగింపులో చూసినప్పుడు ఆ 7 అనుభవాల ద్వారా ప్రభువును మనము గణపరచవచ్చు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ప్రభువును గణపరచాలి అంటే హౌ టు ఆనర్ అవర్ గాడ్ అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొట్టమొదటిగా ప్రభువును గణపరచాలి అంటే ప్రభువును ప్రేమించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము, నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. ప్రియులారా, ప్రభువును ప్రేమించటమే ఆయనను గణపరిచే మొట్టమొదటి విషయము. 1 కొరింథీ 16:22లో ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడును అని ప్రభువే చెప్పుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో ప్రభువును ప్రేమించాలి అనగా అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ ప్రతి ఆలోచనలో ప్రభువు కంటే ఎవరు ఎక్కువ ఉండకూడదు. నీ ప్రతి ప్రవర్తనలో ప్రభువు కంటే ఎక్కువ అవకాశము, ఎక్కువ స్థానం ఎవరికి ఇవ్వకూడదు. నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ ప్రతి విషయములో ప్రభువు తర్వాతే ఎవరైనా ఏదైనా. ఇది ప్రేమించే అనుభవము. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి కొలస్సీ 1:10లో ప్రభువును సంతోష పెట్టాలి. ఇది ప్రభువును గణపరచుటలో రెండో విషయము. ప్రభువు నీ ద్వారా సంతోషించగలుగుతున్నాడా? ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు అంటే తన బిడ్డలు తన కొరకై నమ్మకంగా జీవించినప్పుడు, పరిశుద్ధత కాపాడుకున్నప్పుడు, శ్రమలు కష్టాలు వచ్చినా కూడా ప్రభువు కొరకు నిలబడినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు. ఇది రెండవది. మూడవది, ప్రభువును గణపరచుట అనే అనుభవంలో రోమా 12:11 ప్రభువును సేవించాలి, ఆయన పని చేయాలి, ఆయనకంటూ మన జీవితంలో ఒక స్థానం ఇచ్చి ఆయన పని ప్రతి దినము మనం చేయగలుగుతూ ఆయనను సేవిస్తూ రావాలి. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా చూస్తే రోమా 15:11 ప్రభువును స్తుతించాలి. ప్రతి విషయంలో
ప్రభును స్తుతించు. లాభం కలిగినప్పుడే కాదు, నష్టంలో కూడా స్తుతించాలి. అన్ని మేలు కలిగినప్పుడే కాదు, కీడు కలిగినా నువ్వు స్తుతించాలి. విజయం పొందితేనే కాదు, ఓడిపోయినప్పటికీ కూడా నువ్వు స్తుతించగలగాలి. ఇది ప్రభువును ఘనపరిచే 4వ మెట్టు. 5వదిగా చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనము, ప్రభువును ఆనుకోవాలి. ప్రభువును ఆనుకోవటం అనగా ఆయన మీద ఆధారపడాలి. ఏది వచ్చినా ప్రభువా నువ్వు ఉన్నావు అని చెప్పగలిగే ఆ విశ్వాసము నీకుంటే ఇది 5వ ప్రభువును గణపరిచే విషయం. 6వది చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 11:23, ప్రభువును హత్తుకోవాలి. ఏ పరిస్థితులు వచ్చినా ప్రభువుకు నీకు కనీసం ఒక సూది అంత గ్యాప్ కూడా, లేదా ఒక దారమంత గ్యాప్ కూడా రాకూడదు. ఒక దైవజనుడు అన్నాడు, ప్రభువుకి మనకి మధ్యలో గాలి వెళ్ళటానికి కూడా అవకాశం రానివ్వకూడదు అంటున్నాడు. అంతగా హత్తుకున్నప్పుడు నువ్వెంతగానో దీవించబడతావు. ఇది ప్రభువుని గణపరిచే 6వ విషయము. 7వదిగా చివరిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:24, ప్రభువును నమ్మాలి. ఆయన నీ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని, నీకు ఇవ్వాల్సినవి సొంత సమయంలో ఇస్తాడని, నీ కన్నీరు తుడుస్తాడని, నీ కుటుంబాన్ని కడతాడని, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడని, నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడని, నీ బిడ్డల్ని రక్షిస్తాడని, మరలా వారికి గొప్ప సమాధానమిచ్చి నువ్వు ఎంత ఏడుస్తున్నావో అంత సంతోషిస్తావని, దేవుడు అలాంటి పరిస్థితి తీసుకొని వస్తాడని, నీ ఇంటిని కట్టగలడని, నీ జీవితాన్ని నిలబెట్టగలడని నువ్వు నమ్మినప్పుడు ప్రభువు ఎంత ఘనపరచబడతాడో తెలుసా? కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఒక దేవుణ్ణి ఘనపరచడం అంటే పూజలు చేసో, లేదంటే ఏదైనా కానుకలు ఇచ్చో, బహుమానాలు ఇచ్చో, గొప్ప పాలాభిషేకం చేసో, ఇలాంటి రీతిలుగా అది ఏమాత్రం కాదు. కానీ మానవ ఊహను మించినది దేవుడు అడుగుతున్నాడు. హౌ టు మ్యాగ్నిఫయింగ్ గాడ్ లార్డ్ అంటే ఇక్కడ ఆయనను 7 విషయాలలో మనము ఘనపరచవచ్చు. ఈ ఉదయకాల సమయం, ఈ ప్రభు దినాన దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన్ని ఘనపరచు, ఆయనను నువ్వు గొప్ప చేయి. నీ జీవితం అంతకంటే గొప్ప చేయబడుతుంది. మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన లాంటి అసూయ, పక్షపాతము, అన్యాయము లేనివాడు. ఎందుకంటే ఆయనకు మనం ఎంత ఘనతిస్తామో రెండంతల ఘనత మనకి ఇవ్వాలనుకుంటాడు. ఆయన కంటే గొప్ప కార్యాలు మనం చేయాలని ఆశించే మన దేవుడు కల్మషము లేనివాడు, ప్రేమగల దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఉండగా ఇంకా ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? లేచి నీ బైబిల్ చేత పట్టుకో, మోకాలు మోకరించి ప్రార్థన చేయి, ప్రభు మీద ఆధారపడు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడు. మనుషుల కోసం కాదు, ప్రభువు కోసం వెళ్ళు. అది ఆయనను ఘనపరచటము. ఎవరిని చూసో ఆగిపోతూ, ఎవరిని చూసో భయపడుతూ, ఎవరిని చూసో సిగ్గుపడుతూ, ఏదో పరిస్థితిని బట్టి మందిరానికి దూరం అయిపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువును ఘనపరచపడకపోవటం కాదు, కానీ ఆయనను అవమానపరిచే పరిస్థితి తీసుకొని వస్తాం. అంత గొప్ప దేవుడు నిన్ను ఘనపరుస్తుంటే ఆయనను ఘనపరచకుండా ఎలా ఉండగలవు? ఇది నేను ఒక నూతన తీర్మానం చేసుకో. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధికి రా. ప్రభు ఈరోజు నీతో ఖచ్చితంగా నీ భవిష్యత్తు గురించి ఈరోజే తన సన్నిధిలో, తన పరిశుద్ధ ఆలయములో, తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈరోజే నీకు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఈరోజే నీ కన్నీటినంతటినీ తుడుస్తాడు. ప్రభువును ఘనపరుచు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఈ ఉదయకాల శ్రమము ఇది ప్రభు ఇచ్చే వేకువ వాక్యము. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం వేకువ వాక్యము, వేకప్ వర్డ్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరకే వందనాలు. ప్రాణము, నా ప్రాణం ప్రభువును ఘనపరచుచున్నది అనే మాటలో ప్రభువా 7 విషయాలు ప్రభువును ఘనపరచుటలో ఉన్న అనుభవాలు మాకు గుర్తు చేసినందుకు నిన్ను స్తుతిస్తూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా కృంగుదలలో, బాధలో, నిందలో, అవమానాల్లో, కష్టాల్లో ప్రభా విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉంటూ వస్తున్నారేమో. ఎలిజబెత్తును, మరియను ఘనపరిచినట్లుగా వీరి జీవితాలు కూడా ఘనపరిచి మీరు మహిమ పొందమని, ఈ దినమంతా తోడేండు నడిపించి
కృప చూపండి. మీ సన్నిధికి చేపట్టుకొని తీసుకుని వెళ్ళమని, మాట్లాడమని, వారి జీవితాలు కట్టమని, స్థిరపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,